ఇప్పుడు ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు, బాలకోటే గారు ఫోన్ లో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలకోటే గారు నమస్కారం. నమస్కారం వాసు గారు. ఏంటి, ఎందుకని అరెస్ట్ చేశారు మిమ్మల్ని? మోదీ గారి విజయవాడ ర్యాలీ సందర్భంగా ముందస్తు అరెస్ట్ అని చెప్పారట పోలీసులు, నిజమేనా? నిజమే సార్, నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడైతే పనిచేసేందుకు హౌస్ అరెస్టులు చేశారు. మరి మోడీ గారి ఎన్నికల ప్రచారానికి మేము మద్దతు పలుకుతున్నాం. మేము ఎన్డీఏ కూటమికి అమరావతి బహుజన జేసీగా మద్దతు. నేను నిన్ననే పెద్దకూరపాడు భాష్యం ప్రవీణ్ గారి యొక్క ఎన్నికల సభ, లావు శ్రీకృష్ణదేవరాయల ఎన్నికల సభ, మైలవరం వసంత కృష్ణప్రసాద్ ఎన్నికల సభ, ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శ్రీనివాస చౌదరి గారి ఎన్నికల సభలో పాల్గొన్నా. మరి తెల్లవారుజాము 5ంటికి వచ్చారు, మిమ్మల్ని అవసరం చేస్తున్నామండి అని చెప్పారు. చెప్పారా మీకు? మోడీ గారి ర్యాలీ ఉందండి, మోడీ గారి ర్యాలీ సందర్భంగా మేము అందరినీ అరెస్ట్ చేస్తున్నాము, అందులో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. నేను ఎన్డీఏకి మద్దతే కదండి అని అన్నా. నేను మా ఆర్డర్స్ అలా ఉండయండి అని అన్నారు. ఏం అర్థం కావడం వల్ల అంటే ఎన్డీఏ కూటమికి బహుజనులు అక్కర్లేదేమో బహుశా, అంటే కొత్త డీజీపీ బాస్ గారు కదా, తెలియదేమో. అదే అర్థం కావట్లేదు. మోడీ అసలు మేమేమి తలపెట్టలేదండి మోడీ గారి కార్యక్రమానికి. ఎన్నికల ప్రక్రియలో మేమేం తలపెడతాము వాసు గారు, మీ తెలియదు ఏముంది? ఎన్నికల ప్రక్రియలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ప్రధానమంత్రి అవుతారో మనం చెప్పలేం కదా. అయినా ఇప్పుడు మేము ఏమి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం, ఏమి చేయలేం కదా. నేనైతే అలాంటివి నేను తలపెట్టలా. వచ్చి తెల్లగానే కూర్చున్నారు పాపం. వాళ్ళకి అర్థం కావడం వల్ల వాళ్ళు తల్లబట్టుకుంటున్నారు. పోలీసులకు కూడా అర్థం కావట్లా, సమాధానం చెప్పలేకపోతున్నారు. మోదీ గారు ర్యాలీ పూర్తయ్యే వరకు మీరు ఇంకా హౌస్ అరెస్టే? తెలియదండి, మరి కనుక్కుంటాం సార్ ఓపిక పడుతుంది సార్ అని అంటున్నారు. నేను వాళ్ళ కోసూరు సభకు బయలుదేరున్నా, ఎన్నికల సభకి, భాష్యం ప్రవీణ్ గారికి. ఒకసారి కృష్ణాంజనేయులు గారు మీతో మాట్లాడతారు. ఇప్పుడు బాలకోటయ్య గారు పోరాటం చేస్తుంది అమరావతి కోసం. అమరావతి రాజధాని ఉంటుందని కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టారు. అంటే దీనికి బీజేపీ మద్దతా కాదా అనేటువంటి విషయం ఇప్పుడు అందరికి వచ్చేటువంటి అనుమానం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత బీజేపీకి ఏదో జోష్ వచ్చింది అది ఇదని మీరు ఇందాక ప్రస్తావన చేశారు వాసుదేవన్ గారు. నేనేమంటానంటే నిజంగా బీజేపీ ప్రధానమంత్రి మాటల వల్ల తెలుగుదేశము జనసేన వాళ్ళ కూటమికి జోష్ రావాలి అంటే ఏం మాట్లాడాలి ప్రధానమంత్రి? అమరావతి రాజధానికి మేము మా మిత్రులు అందరం కట్టుబడి ఉన్నాం, మేము ఆ అమరావతి రాజధాని నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాం, మా కూటమి కావలసినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఒక హామీ ఇవ్వాలి. ఇచ్చారా? లేదు. ఏమని 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన చేసి వదిలిపెట్టేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున అమరావతి రాజధాని కావాలి అని పోరాటం చేసినటువంటి ఈ మన బాలకోట లాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అని అంటే దేనికి సంకేతం? అంటే మేము అమరావతికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటిది ఆటోమేటిక్ గా తెలిసిపోయేటువంటి అంశం. ఏ ఒక్క ప్రజలు కోరుకున్నటువంటి ఏ ఒక్క ఆ హామీని కూడా ప్రధానమంత్రి నోటి నుంచి తెలుగుదేశం జనసేన ఇప్పించలేకపోయింది. అనకాపల్లి ఎంపీ పరిధిలో జరిగినటువంటి సభల్లో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక హామీ రానటువంటి పరిస్థితి ఉంది కదా. విశాఖ రైల్వే జోన్ కు సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు. ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉంది? కేవలము విశాఖ రైల్వే జోన్ సాకులతో ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఒక అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదా గురించి ఏమన్నా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమంత్రి నుంచి 2 ప్రధానమైనటువంటి కోరుకుంటున్నారండి, మిగతా విషయాలు సెకండరీ. ఒకటి, అమరావతి రాజధానికి మేము నిధులు ఇస్తాం, మేము రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం అని ప్రధానమంత్రి నుంచి హామీ వస్తుందని. రెండవది, పోలవరానికి సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, ఇస్తుంది, మేము పోలవరం పూర్తి చేసేటువంటి విధంగా పూర్తి స్థాయి సహకారం అందిస్తామనేటువంటి హామీ. ఈ 2 హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు. కానీ ఈ 2 హామీల విషయంలో ప్రధానమంత్రి నాకు దేశైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా
ప్రధానమంత్రిని కాళ్ళ వేళ్ల పడి కూడా ఉండొచ్చు అని కూడా అనుకోండి. ఎందుకంటే ఆ 2 హామీలు లేకుండా ఈ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు ఈ ఎన్నికల్లో. అలాంటి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ వీటికి సంబంధించినటువంటి హామీలు ఇవ్వలేదు. నాకు తెలిసి ఈ రోజు కూడా ఇస్తారనేటువంటి నమ్మకం కలగటం లేదు. విజయవాడలోనే ఆయన రోడ్ షో ఉంది కదా, పక్కనే ఉండేటువంటి అమరావతికి సంబంధించినటువంటి విషయంలో ఆయన హామీ ఇస్తారని ఎలా అనుకోవాలి? అమరావతి ఉద్యమకారులనే ఈ రోజున అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఒక హామీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రికి మద్దతు తెలియజేసి అవసరమైతే బాలకోటయ్య గారిని ఆయన పంపిస్తే ప్రధానమంత్రి ఒక శాలో కప్పి కూడా అయ్యా మీరు మా అమరావతికి సంబంధించినటువంటి రాజధాని మీరు నిర్మిస్తామని ఇప్పుడు కన్నా చెబుతున్నారు, సంతోషం అని ఆయన నేరుగా మద్దతు తెలియజేస్తున్నాడు కదా. అంటే ఆయన అవసరం చేస్తున్నారంటే అమరావతి విషయంలో బీజేపీకి కానీ కూటమికి కానీ వీటికి నమ్మకాలు బాలకోటయ్య గారు మీరు లైన్ లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళీ ఒక్కసారి బీజేపీ నమ్మించి మోసం చేస్తుంది, దానికి ఒత్తాసు పలుకుతున్నారు వీళ్ళిద్దరు కూడా అనేటువంటి సందేశం బయటికి వెళ్ళింది ఇప్పటికే వస్తుంది. బాలకోటయ్య గారు ఒక్క నిమిషం అండి, రజనీ గారు ఒక్క నిమిషం రజనీ గారు బాలకోటయ్య గారు మాట్లాడతారు. బాలకోటయ్య గారు, వాసు గారు, అమరావతి మీద మీకు క్లారిటీ వచ్చేసిందా? ఇంకా వాసు గారు, గత 5 ఏళ్లుగా అమరావతి కోసమే పోరాడుతున్న వాళ్ళం. ఎన్డీఏ తన మేనిఫెస్టోలో అమరావతి ఏకైక రాజధానిగా పెట్టింది కూటమి పార్టీలు. తద్వారా మేము కూటమి అభ్యర్థిని గెలిపించమని కూడా మద్దతు కొరకు చేస్తున్నాం, అంటే బీజేపీకి కూడా మద్దతు ఇస్తున్నాం. మరి విజయవాడలో ప్రధానమంత్రి ర్యాలీ జరుగుతున్న సందర్భంగా అమరావతి ఉద్యమ నాయకులను అవసరం చేయటం సంకేతం ఏంటో అర్థం కావడం వల్ల నేను మోడీ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా మీరు అమరావతి వచ్చారు, విజయవాడ అంటే